నిన్నటి బరువును నేడు ముయ్యనప్పుడే రేపటిని సంతోషంగా ప్రారంభించగలరు. సమయాన్ని వృధా చేసుకోకు. నువ్వేం చేయనక్కర్లేదు, నీ టైం వచ్చే వరకు ఎదురు చూడు అని ఎవరైనా అంటే వాళ్ళు సోమరిపోతులని గుర్తించు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీకు ఒక రోజు వస్తుంది. పెద్ద పెద్ద కార్యాలను అసంపూర్ణంగా వదిలేయటం కన్నా చిన్న చిన్న పనులను సంపూర్ణంగా చేయటం ఉత్తమం. కష్టపడకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడితే ఎన్ని జన్మలెత్తినా విజయం పొందలేవు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏదైనా సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇతరుల లోపాన్ని చూడటం చాలా సులభం, కానీ నీ లోపాన్ని నువ్వు గుర్తించిన అంగీకరించడం చాలా కష్టం. మీ అర్హతకు మించిన పరిచయాలు, స్నేహాలు మీ భవిష్యత్తుకు హానికరం. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుకుంటుంది. ఏది ఎంతవరకు నడిపించాలో కాలానికి తెలుసు. ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. జీవితం అనే యుద్ధంలో మీ మొదటి శత్రువు మీ బద్ధకమే. శ్రమను నమ్మి నిజాయితీగా కష్టపడేవారు ఎప్పటికైనా గొప్ప విజయాలను సాధిస్తారు. మీకు ఎదురుపడే ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత నేర్చుకోగలిగితే మీ జీవితం ధన్యమే. అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరే ఉండదు. మీ పని మీరు చేసుకుంటూ పోవటమే జీవితం. కొన్నిసార్లు మీరు వేసే వెనకడుగు కూడా మీకు గెలుపునిస్తుంది. దేనికి భయపడకుండా ముందుకు వెళ్తూ ఉండు. పడిపోతే నేర్చుకోవాలి, ఎదిగితే ఇతరులకు నేర్పించు. పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. మంచి మనసున్న వారికి భగవంతుడు 1000 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. జీవితంలో నిన్ను కలిసే ప్రతి వ్యక్తి నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారే అయి ఉంటారు. మనసుని నియంత్రించుకోలేకపోతే అది ప్రధాన శత్రువుగా మారుతుంది. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేనివారిని బ్రతకనివ్వదు. పనిచేసేవారు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. పని చేయని వారు పొరపాట్లను వెతకటమే పనిగా పెట్టుకుంటారు. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవే మనిషికి తరగని ఆస్తులు. ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే, గొప్ప గుణపాఠమే. 2 విషయాలు నువ్వెవరో తెలుపుతాయి. 1, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. నవ్వుతున్న రోజుల కంటే నలుగుతున్న రోజులే ఎక్కువ. నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు. అది రాకపోతే నీ జీవితంలో నీకు నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ఎప్పటికీ నీకు తెలియదు. ఒక విషయం గురించి తెలియటం గొప్ప కాదు, అది ఎక్కడ ఉపయోగపడుతుందో గుర్తించటం గొప్పతనం. ఏ బంధం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియకపోయినా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవటమే మనిషి బలహీనత. చేయకూడనివి: సంధ్యాకాలంలో గోళ్లు తీయరాదు, కుక్కను కాలితో తన్నకూడదు, చెప్పులు దొంగిలించకూడదు, చీపురును తన్నకూడదు, అతిథులను అవమానించకూడదు, భగవంతుని దూషించకూడదు, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, నీటిలో ఉమ్ము వేయకూడదు, నేలను తన్నినట్లు నడవకూడదు. మాట అనేది దేవుడిచ్చిన వరం. ఒక మాట మాట్లాడితే మరణించిన వారిని బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికి ఉన్న వారిని చంపేలా ఉండకూడదు. నిరాశలో ఆశ ఉంది, తిరస్కారంలో పరిష్కారం ఉంది, ఓటమిలో ఓరిమి ఉంది, నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది, నిదానంగా ఆలోచిస్తే అన్నిట్లో ఒక అద్భుతమైన సమాధానం ఉంది. విలువైన నిర్ణయాలు ఆవేశంలో తీసుకుంటే అవి మీ జీవితాన్ని నాశనం చేయవచ్చు. ఇతరుల అభిప్రాయాల కంటే నీ మనశ్శాంతికి ఎక్కువ విలువ ఇవ్వు. మాట అనేసాక తీసుకోవటం కష్టం, అనకముందే 10 సార్లు ఆలోచించాలి. కడుపు నిండితే వచ్చే బలం కన్నా కడుపు మండితే వచ్చే బలం చాలా ప్రమాదకరం. పడవ ఎంత బరువుగా ఉన్నా నీటి మీద తేలాల్సింది. మనసు ఎంత భారంగా ఉన్నా ముందుకు సాగాల్సింది. బ్రతకటానికి భరోసానిచ్చే ఒక మనిషి ఉంటే చాలు. కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చినా బ్రతికేయొచ్చు. మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. అలా ఉండలేకపోతే నీ మాటల్లో నాణ్యత ఉండేలా చూసుకోవాలి. జీవితంలో తగిలే ప్రతి గాయం బ్రతకటానికి దారి చూపుతుంది.
నమ్మకం లేని చోట మీరు ఏం చెప్పినా అది అబద్ధంలాగానే కనిపిస్తుంది. ఎన్ని తరాల కోసం ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం? రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, మూడో తరానికి నీ పేరు గుర్తు పెట్టుకునే జ్ఞాపశక్తి లేనప్పుడు, వారసులకు సంపద కన్నా ఎక్కువ మంచితనం, సంస్కారం, సభ్యత ఇవ్వండి. ఆ మంచి మీతోనే మొదలవ్వాలి. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఇదే జీవితం. ప్రపంచం ఎంత చెడ్డగా ఉన్నా మీ మంచితనాన్ని ఎవరూ ఆపలేరు. కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పటానికి వస్తాయి. కష్టపడి పని చేయటానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మీరు సమాధానం చెప్పుకోవాల్సింది మీపై ఆధారపడ్డ వాళ్ళ ఆకలికి, కానీ మిమ్మల్ని చూసి ఏళన చేసేవారికి కాదు. ఒక నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా నమ్మించగల శక్తి పుకారికి మాత్రమే ఉంటుంది. కోపాన్ని అరుదుగా వాడితే అందంగా ఉంటుంది, కానీ నిత్యం వాడటం మొదలు పెడితే చివరకు నిన్ను నువ్వే అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీ వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మీ వ్యక్తిత్వం. మీ వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మీ గుణం. బాధను కూడా ఎంజాయ్ చేయగలిగే వాళ్ళని పడగొట్టగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం సహించటం, కష్టం వచ్చినప్పుడు కొంచెం భరించటం, ఆనందం వచ్చినప్పుడు కొంచెం పంచటం, ఇది చేస్తే చాలు. జీవితం అలా ఆస్వాదిస్తూ బ్రతికేయచ్చు. జీవితం మీకు చాలా అనుకూలంగా మారుతుంది. దానికి కావలసింది కేవలం మీ అంగీకారమే. జీవితంలో ఎవరి నుండి ఏది ఆశించకూడదు. అది నీ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది. ఎవరి కోసం ఎక్కువగా ఎదురు చూడకు. అది నీ స్థాయిని, విలువను తగ్గిస్తాయి. నవ్వటం మాత్రమే నేర్చుకోండి. ఏడవటం ఎలాగో మీతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. రాసిలేని అదృష్టం కోసం వేచి చూడటం కూడా పిచ్చితనమే. లోపాలు లేని మనిషి ఉండడు. వాటిని ఎత్తి చూపే మనిషి లేకుండా ఉండడు. సరిదిద్దుకునే సమర్థత అంటూ నీకున్నప్పుడు నిన్నెదిరించేవారు ఉండరు. జీవితం చాలా చిన్నది, కానీ నీకు నచ్చినట్లు బ్రతకాలన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది ఎంత పెద్దదో. హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక్క బాల్యం మాత్రమే. బాధలకు అలవాటు పడిన వాళ్ళు అబద్ధాలు ఆడలేరు. సంతోషాలకు అలవాటు పడిన వాళ్ళు నిజాలు చెప్పలేరు. ఎదుటివారు మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడు. ఎందుకంటే మారింది ఎదుటి వ్యక్తి కానీ నువ్వు కాదు. అదే మంచి లక్షణం, మనిషి లక్షణం. మీ నడక నలుగురికి బాటవ్వాలి. మీ మాట 10 మందికి మంచిదవ్వాలి. మీ చెయ్యి పలువురికి సహాయపడాలి. మీరెప్పుడూ నిగ్గర్వంగానే ఉండాలి. సముద్రం వద్ద ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ గుప్పెడు నీళ్లు త్రాగటానికి పనికిరావు. అలాగే చుట్టంతా ఎన్ని బంధాలున్నా మీ అన్న భావం ఎదుటివారిలో లేకుంటే మీరెంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసం మాత్రమే అవుతుంది. ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ఏమీ తెలియని జంతువులు విశ్వాసంతో ఉంటున్నాయి. అన్నీ తెలిసిన మనుషులు నమ్మక ద్రోహం చేస్తున్నారు. ప్రపంచంలో మీరు కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేరు. నీకు కావలసినవన్నీ దేవుడు ముందే సిద్ధపరిచి దాచి ఉంచాడు. తగిన సమయంలో వాటిని నీకు అందిస్తాడు. ఇది నువ్వు నమ్మితే ఇంకా కలవరపడకు, ధైర్యంగా ఉండు. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివారిని ఎప్పుడు మంచివారు అని అనదు. మంచివారిగా నటించేవారిని మాత్రమే వీరు చాలా మంచివారు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. చెట్టు నిండా పళ్ళున్నా మాగిన పండు దగ్గరికే చిలుక వెళుతుంది. కుళ్ళిన పళ్ళ దగ్గరకు పురుగులు పాకుతాయి. అలాగే సమాజంలో మంచి చెడు అనే సమూహాలు ఉంటాయి. ఎటువైపు వెళ్ళాలనేది నీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. నువ్వంటే నీ ఆలోచనల ఫలితమే. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో నువ్వు అలాగే తయారవుతావు. నువ్వు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చినట్లు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.